బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం జరగబోతుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. కుదిరితే రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు, విచారణకు ఆయన సహకరిస్తారా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సిట్ నోటీసులపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మరి కేసీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నారు, దీని పట్ల డీటెయిల్స్ తెలియజేయండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు నేతలను కూడా ఇటు సిట్ అధికారులు కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు లేదా రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు కాకుండా మరోవైపు పంజాగుట్టలో నమోదైనటువంటి ఆ కేసు సంబంధించినటువంటి అంశాలపైనే ఇటు సిట్ అధికారి కూడా విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్ సంతోష్ రావును కూడా ఇటు సిట్ అధికారులు కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 7 గంటల పాటు ఆ ముగ్గురిని కూడా సిట్ అధికారులు కూడా విచారణ కూడా చేపట్టినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసులోనే కేసీఆర్ ని కూడా విచారించాలని చెప్పేసి సిట్ అధికారులు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా రేపు ఉదయం వరకు సిట్ అధికారులు 160 సిఆర్పిసి సెక్షన్ కింద కేసీఆర్ కూడా నోటీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ నోటీసు నేరుగా కేసీఆర్ ఉంటున్నటువంటి ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడనే ఆ సిట్ అధికారులు కూడా విచారణ చేస్తారా, లేకపోతే కేసీఆర్ ని కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి పిలిపించి ఇటు సిట్ అధికారులు విచారణ చేస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సిట్ అధికారులు పిలిచినటువంటి నేతలందరూ కూడా ఆ సిట్ కార్యాలయానికి వచ్చి వారు విచారణ కూడా హాజరైనటువంటి ఆ పరిస్థితి నెలకొనే వారు గతంలోనే ఎట్టి పరిస్థితుల్లో సిట్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిలిస్తే ఖచ్చితంగా మేము విచారణకి హాజరవుతాము, ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా ఇది కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటివరకు కేసీఆర్ రెస్పాండ్ అయితే కాలేదు. కానీ సిట్ ఇచ్చినటువంటి నోటీస్ తర్వాత కేసీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, సిట్ విచారణకి హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్. అయితే ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అమెరికా పర్యటనలో ఉన్నారు, లేదా దావోస్ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడ ఉండగానే ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళకి విచారణకి నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా అటు కనుసనల్లోనే జరుగుతుందా? దీని పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మొదటి నుంచి ఒకటి చెప్తున్నారు. సీఎం దావోస్ పర్యటనలో ఉన్నారు, మరోవైపు తెలంగాణలో మంత్రుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఒక పక్కన పెట్టేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు వరుసగా ఇటు మొన్నటి వరకు అధికారులను కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు రాజకీయ నేతలను కూడా విచారిస్తున్నారు. ఈ రోజు రేపు ఇటు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ విధంగా సిట్ నోటీసులే కాకుండా ఇంకా ఇతర విధంగా కొన్ని కేసులు కూడా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిట్ అధికారులు ఏ క్షణమైనా పిలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నేతైనా కానీ ఎవరైనా కానీ సిట్ విచారణకి హాజరయ్యేందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా హరీష్ రావు జరిగినటువంటి ఆ సిట్ జరిపినటువంటి విచారణ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అదే విధంగా కేసీఆర్ కూడా రెస్పాండ్ అవుతారా? ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా రెస్పాండ్ అవుతారు. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి హాజరు కారు. ఒకవేళ వీలైతే ఆ ఫామ్ హౌస్ లోనే సిట్ అధికారులు కూడా రావచ్చు, విచారణ కూడా చేపట్టేటువంటి విధంగా కూడా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది సిట్ అధికారులు కేసీఆర్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో విచారణ చేపడతారా, లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేపడతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.